జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది మనం ఏ ఆధారాన్ని బట్టి చెప్పుకుంటున్నామంటే, దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలు ఈ సంవత్సరం ఏమైనా రాశి మార్పులు ఏమైనా చేసుకుంటున్నారా? ఈ రాశి మార్పుల వలన గురు బలం ఉందా? శని బలం ఉందా? ఈ రాశి వాళ్ళకి అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? అంటే రాశి పరివర్తన ఏమన్నా చేసుకుంటున్నారా? ఈ రాశి పరివర్తన వలన ఈ కుంభరాశి వాళ్ళకి ఏదైనా ఎఫెక్టివ్ రిజల్ట్ రాబోతుందా? పాజిటివా? నెగెటివ్ అనేది చూసుకుంటూ వెళ్దాం. ఈ 2026 సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు రాశి మార్పులు కూడా లేవండి. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు గారు 2026 సంవత్సరం ప్రారంభం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు ఆయన వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ మార్చ్ 11వ తేదీ వక్రత్యాగం చేసి మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు. 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ 5 మాసాలు మాత్రమే ఉంటారు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో సంవత్సరం మొత్తం ఉండాలి. అలాంటిది ఆయన 5 మాసాలు మాత్రమే 2026 జూన్ 2వ తేదీ అక్కడ కర్కాటక రాశిలోకి ప్రవేశించి 2026 అక్టోబర్ 31కి అగైన్ సింహ రాశిలోకి వచ్చేస్తారు అతిచార మార్గంలో. మళ్ళా అక్కడ ఉండి కొద్ది రోజులుండి మళ్ళా వక్రించి మళ్ళా వెనక్కి వెళ్తారు. ఈ గ్రహ సంచారం వలన ఈ కుంభరాశి వాళ్ళకి చూడండి, ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా కుంభరాశిలో అంటే రాశిలోనే లక్షల మంది ఉంటారు. ఒక్కొక్క రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారు. అందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు ఉండదు. నేను చెప్పేది ఇది గోచారం మాత్రమే. గోచారంలో గురుబలము, శని బలము అనేది మనకి ఈ దశాభుక్తి గనక మన జాతకరీత్యా దశాభుక్తి బాలేనప్పుడు ఈ గురుబలము, శని బలం వచ్చినప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. కొంచెం ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోవడానికి, ఏదో ఉద్యోగం విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గడానికి, కొంచెం డబ్బు మన చేతికి అందడానికి సహాయపడుతుంది. బట్ జీవితకాలంలో మనము ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మన జాతకం, దశా పీరియడ్ అక్కడ ఏది ఉందో అది మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఆ జాతకానుసారంగా ఉన్న దోషాలకే మనమే స్వతహా పరిహారాలు చేసుకోవాలి. ప్రతి దానికి హోమాలు, ప్రతి దానికి జెమ్ స్టోన్స్ అంటూ ఉంటారు. ప్రతి దానికి రుద్రాక్షలంటారు. బట్ ఇవన్నీ కూడా టెంపరవరీ సొల్యూషన్. బట్ మనము నిత్యము దేవతారాధన చేస్తూ వెళ్తే మన జాతకరీత్యా ఉన్న దోషాలకి సంబంధించిన పరిహారాలు మనము పాటిస్తే, మనము వాటికి సంబంధించిన మంత్రాలు పాటిస్తే, చదువుకుంటూ వెళ్తే ఆ కర్మ అనేది తగ్గుతూ వెళ్తుంది అని అర్థం. సో, మొత్తానికి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా అంటే సంవత్సరం ప్రారంభం మనం చూసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో గురువుగారు వక్రించి సంచారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది సంతానం విషయంలోనే కొంచెం డిస్టర్బెన్సెస్. ఏంటబ్బా! ఎట్లా అవుతుందో ఏమో! నా కొడుకు సీట్ కొడతాడో లేదో, బాగా చదువుతాడో లేదో, ఎగ్జామ్ ఎట్లా రాస్తాడో ఏమో! ఇలాంటి థింకింగు. అలానే బిజినెస్ వ్యాపారాభివృద్ధి కోసం చేసే విషయాలు ఏదైతే ఉందో అది వ్యాపారం కావచ్చు, లేదా మీ గ్రోత్‌కి సంబంధించిన మీ అభివృద్ధి కోసం, మీ జీవిత కాలంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఎక్కువ టెన్షను, ఎక్కువ ఆలోచనలుంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు, కుంభరాశిలో పుట్టిన వాళ్ళు. వ్యాపారంలో ఇంకా ఏదో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఈ సమయంలో. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు గురువు వక్రించి పంచమ స్థానంలో ఉండడం అనేది ఇంకా ఏదో నేను పెట్టాలి. బిజినెస్ ఎక్కువ రన్ అవ్వట్లేదు. ఏదో ఆల్టరేషన్ చేసుకోవాలి. ఏం చేస్తే అది బాగుంటుంది? నేను ఏం చేస్తే ఇన్‌కమ్ పెరుగుతుంది? ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. టెన్షన్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ పని ఉంది. దాన్ని ఎలా ఫినిష్ చేయాలి? ఈ పని ఉంది. ఈ పని ఎలా ఫినిష్ చేయాలి? ఇది ఎక్కువగా ఆలోచనలు పెరుగుతాయి. అలానే ఇన్వెస్ట్‌మెంట్ చేశాను ఆల్రెడీ. షేర్ మార్కెట్‌లో పెట్టేసాను. డబ్బులు వస్తాయో లేదో, ఎప్పుడొస్తాయో ఎప్పుడొస్తాయో ఇలాంటివి ఎక్కువగా టెన్షన్‌లు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ సమయంలో షేర్ మార్కెట్‌లో కావచ్చు, ఆహ్, కొత్తగా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇది మంచి సమయం కాదు. గురువు వక్రించాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ప్రెగ్నెంట్‌గా ఉన్న స్త్రీలు ఆహ్, టైంకి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. అలానే సంతానం పట్ల ఎక్కువ టెన్షన్ పడకండి.
ఆహ్, అలానే ముఖ్యంగా ఆహ్, మీకు డబ్బు విషయాలలో కొంచెం ఇన్‌కమ్ తగ్గినట్టుగా అనిపించి ఉంటుంది. ఇన్‌కమ్ విషయంలోనే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమవుతుందో? ఎప్పుడు ఏమైపోతుందో? ఇవి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే మీకంటూ ఉన్న ఒక చిన్న రికగ్నైజేషన్ తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. పంచమ స్థానంలో గురువు వక్రించాడు కాబట్టి. అదే మార్చ్ 11వ తేదీ తర్వాత ఎప్పుడైతే గురువు వక్రత్యాగం చేస్తాడో అప్పటి నుంచి మళ్ళీ కొంచెం జూన్ 2వ తేదీ వరకు గురుబలం అనేది సహకరిస్తుంది. ఆర్థిక విషయాలలో చాలా బావుంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, అలానే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో, ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడము, ఆప్యాయత, ప్రేమ అవన్నీ మీకు తిరిగి రావడము, మీకున్న మీకున్న పేరుకి కొంచెం రికగ్నైజేషన్ ఇంకొంచెం రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే 2026 జూన్ 2వ తేదీ తర్వాత 6వ స్థానానికి వెళ్ళిపోతాడు గురువుగారు. అప్పటి నుంచి మళ్ళీ ఆర్థిక విషయాల్లో డిస్టర్బెన్సెస్, అప్పులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్స్‌కి అప్లై చేయాలి. అలానే ఇట్లాంటివి. అలానే కౌటుంబిక విషయాల్లో కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడము. అలానే ఆరోగ్య విషయాలలో కూడా కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం లాంటిది, వాటికి ఖర్చులు పెరగడం లాంటిది కనిపించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ 31 తేదీ తర్వాత ఆయన సప్తమానికొస్తాడు సింహరాశిలోకి. మళ్ళీ అప్పటి నుంచి గురుబలం మీకు మళ్ళీ కొంచెం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కూడా ఆ డిస్టర్బెన్సెస్ తగ్గి బావుంటుంది. మీ రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ. ఈ ఏళ్నాటి శని జరుగుతూ ఉంది. ఈ ద్వితీయ స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఫైనాన్షియల్లీ టెస్టింగ్ పీరియడ్. కౌటుంబిక విషయాల్లో టెస్టింగ్ పీరియడ్. అంటే ఎక్కువ ఫైనాన్షియల్ విషయాల్లో ఎక్కువ ఎట్లా ఖర్చు పెట్టాలి? ఎలా మనము ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? డబ్బు మనము పెట్టాలా? వద్దా? అలానే కౌటుంబిక విషయాలకి సంబంధించిన ఒక మౌల్యాలని అంటే వాల్యూస్‌ని ఎలా నేను కాపాడుకోవాలి? ఎలా పెంచుకోవాలి? ఇవన్నీ అక్కడ రిప్రజెంట్ చేస్తుంది. కొంచెం భోజనం కూడా ఈ సమయంలో చేయడానికి ఆస్కారాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ శని గ్రహం ద్వితీయ స్థానంలో అష్టకవర్గ బిందులు కూడా మీరు చూసుకోండి ఒకసారి. అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారు? అది కూడా మనం చూసుకోవాలి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే ఫైనాన్షియల్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు. అదే 4, 5, 6 గనక ఉంటే ఫైనాన్షియల్ అంత పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండవు. అందుకే కుంభరాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవని ఇది చెప్పాలి. ఎందుకంటే ఇదే. అలానే జన్మరాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతు ఉండడము చెప్పిన మాటలు నమ్మి మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తలు. ఫ్రెండ్స్ విషయంలో మోసపోవడానికి, నమ్మి మోసపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అలానే మీ భార్య లేదా భర్తకి ఏదైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఆ చర్మానికి సంబంధించిన విషయాలు ఇబ్బందులు ఇలాంటివి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సంవత్సరం చివరిన మళ్ళీ రాహు జన్మరాశిని వదిలిపెట్టి వ్యయస్థానంలోకి వెళ్ళిపోతాడు. 6వ స్థానంలోకి కేతు వెళ్ళిపోతాడు. అది ఏం పెద్దగా మేజర్ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. ఇక ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మాసంలో వచ్చే త్రయోదశికి శివుడికి లేదా కాలభైరవుడికి నల్ల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే శనగలని ఎక్కువ ఎక్కడైనా శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అలానే ఎక్కువగా ఈ ఫుడ్డు డొనేషన్ చేస్తూ ఉంటారు. అన్నదానం ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! అలాంటి చోట మీరు కూడా వెళ్లి శనగలతో చేసిన పదార్థాలని మీరు పంచిపెడుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తే గురువారము ఇది కొంచెం సానుకూలతలు ఏర్పడతాయి. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.